షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల చేత అనుదినము కూడా బలం పొందుకుంటూ శక్తిని పొందుకుంటూ ఆత్మీయంగా సంతోషిస్తూ ఆయనలో ఆనందిస్తున్నారు అనుకుంటున్నాము. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చిన ఈ టెక్నాలజీని బట్టి పరమతని స్తుతిస్తున్నాం. ముఖ్యంగా ఈ అనుదిన కృప రికార్డింగ్ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలను బట్టి కూడా పరమతండ్రిని స్తుతిస్తున్నాం. అవును, బిడ్డల యొక్క ప్రయాసం ఎంతో ఉంది. బిడ్డలారా, వారి ప్రయాసాన్ని పరమతండ్రి గుర్తు చేసుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఇందులో మీ యొక్క సహకారం కూడా కోరుకుంటున్నాం. మీరు వినండి, అనేకులు కూడా షేర్ చేయండి, అనేకులు కూడా ఫార్వర్డ్ చేయండి, అనేకులకు కూడా మీరు తెలియపరచండి. అనుదిన కృప వినుమని చెప్పండి. కాబట్టి మీరు కూడా ఆయన వాక్యాన్ని ప్రకటించిన వారిగా ఆయన యొక్క పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులైనట్లుగా ఉంటుంది. ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకుంటారు బిడ్డలారా. కాబట్టి ఇద్దరం అనుదిన కృపలో భాగంగా లేఖనం మనం చూసుకుంటే యెహోషువ గ్రంథము మనకు మొదటి అధ్యాయంలో మనకు 6వ వచనం కనబడుతూ వస్తుంటుంది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అవును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని యెహోవా సెలవిస్తూ వస్తుంటున్నాడు. యెహోషువతో సెలవిస్తున్న పరమతండ్రి నేను మనతో కూడా ఈ వాగ్దానం ఇస్తూ వస్తుంటున్నాడు. మనతో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు భయపడిపోతుంటాం. అవును, మనల్ని ఎవరు ఆదుకుంటారో, ఎవరి కష్టం నుంచి విడిపిస్తారో, ఎవరు మనల్ని వచ్చి శ్రమల నుంచి విడిపిస్తారో అనుకుంటాం. ఎవరు రారు సుమా. ఎలోహిమని యెహోవాయే, ఆయన ఒక్కడే తోడుగా ఉంటాడు. ఆయన ఒక్కడే మనల్ని బలపరుస్తాడు. ఆయన ఒక్కడే మనల్ని విడవక ఎడబాయక తోడుగా ఉంటూ ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆయన తన స్వాస్థ్యమును విడనాడడు, తన ప్రజలను ఎన్నడను ఆయన మర్చిపోడు. కాబట్టి మర్చిపోటుకు, ఆయన విడిచిపెట్టుటకు ఆయన నరుడు కాడు సుమా. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ నిరంతరం మనకు తోడుగా ఉంటుంది. అది గుర్తించుకుందాం విడలారా. ఆయన అంటున్నాడు నిన్ను విడువను అంటున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడుస్తూ వస్తుంటున్నప్పుడు, ఆయన ఆశ్రయిస్తూ వస్తుంటున్నప్పుడు, ఆయన చేతులకు మనల్ని అప్పగించుకున్నప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు, విడువడు, ఎడబాయడు. ఈ లోకంలో అవును, మన తల్లిదండ్రులు మనల్ని మర్చిపోవచ్చు, మన జీవిత భావస్తులు మనల్ని మర్చిపోవచ్చు, విడవచ్చు, ఎడబాయచ్చు. మన కన్న తల్లిదండ్రులు మనల్ని మర్చిపోవచ్చు, మన బిడ్డలు మనల్ని మర్చిపోవచ్చు, విడవచ్చు, ఎడబాయచ్చు. వారి యొక్క పనుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము, వారి చదువుల నిమిత్తము దూర ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు. కానీ ఎలోహిమని యెహోవా నిరంతరం మనకు తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతాడు. కాబట్టి ఆయన మనతో కూడా ఉంటాడు. నిన్ను విడవక ఎడబాయక ముదియం వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయన, చంకనెట్టు పెట్టుకుని నడిపించేవాడు ఆయన. కాబట్టి నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీకు తోడుగా ఉండి ఆ పరిస్థితుల్లో ఆయన నీకు ధైర్యం ఇస్తాడు. కాబట్టి యెహోషువకు సెలవిస్తున్నాడు, యెహోషువ నువ్వు ధైర్యంగా ఉండము, నేను నీకు తోడుగా ఉంటాను, మోషకు తోడుగా ఉన్నట్టుగా నీకు తోడుగా ఉంటాను అని సెలవిచ్చి మనల్ని కూడా పరమతన వాగ్దానంతో దర్శిస్తున్నాడు. అట్టి వాగ్దానమును పరమతన మన పక్షమును కూడా నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, నేను విడువను ఎడబాయనిచ్చిన వాగ్దానం మా పక్షంను కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ మారశకుడు విమోచకుడు నజరేయుని యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన యెహోషువ మెస్సియా కృప, కాపుదల, భద్రత ఆయన మనకు తోడుగా ఉండి నిరంతరం మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.